నమస్తే వెల్కమ్ టు అయోధ్య స్పెషల్. జై శ్రీరామ్ ఈ నినాదం బీజేపీ సొంతమా? రాముణ్ణి కమలం పార్టీ రాజకీయంగా వాడుకుంటుందా? రాముడి ప్రాణ ప్రతిష్టకు కాంగ్రెస్ ఎందుకు రానంది? అయోధ్య విషయంలో ఎవరు రాజకీయం చేస్తున్నారు? ఇప్పుడు ఈ ప్రశ్నలే అందరి మనసులను తొలిచేస్తున్నాయి. ఇక ప్రపంచంలోని హిందువులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిరం ప్రారంభానికి మరో వారం రోజులే మిగిలింది. ఆహ్వానం అందిన వాళ్ళంతా అదృష్టంగా భావిస్తూ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అదే సమయంలో కొత్త వివాదం కూడా మొదలైంది. ఆలయం పూర్తి కాకుండా రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించకూడదని, ఇది హైందవ మతానికి వ్యతిరేకమంటున్నారు పీఠాధిపతులు. మరోవైపు ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు బీజేపీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే రామ మందిర ప్రారంభోత్సవానికి అందరినీ ఆహ్వానించింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులకు ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ ఆహ్వానాలు అందించారు. ఇక అయోధ్యలో జనవరి 22న రామ మందిరం ప్రారంభోత్సవం అట్టహాసంగా జరగబోతోంది. ఈ మేరకు ఇవాళ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ నెల 22 మధ్యాహ్నం 1 గంటకు ప్రాణ ప్రతిష్టను ఘనంగా ముగించనుంది. ఇక బీజేపీ, ఆర్ఎస్ఎస్ పూర్తిగా బీజేపీ కార్యక్రమంగా మార్చాయంటూ రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. అందుకే కార్యక్రమానికి హాజరు కావడం లేదని పేర్కొన్నారు. మరి ఈ విషయాలపై మాట్లాడాలి అనుకునేవారు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీ స్పందనని తెలియజేయచ్చు. జై శ్రీరామ్ నినాదం బీజేపీ సొంతమా? రాముణ్ణి కమలం పార్టీ రాజకీయంగా వాడుకుంటుందా? రాముడి ప్రాణ ప్రతిష్టకు కాంగ్రెస్ ఎందుకు రానంది? అయోధ్య విషయంలో ఎవరు రాజకీయం చేస్తున్నారు? ఇప్పుడు ఈ ప్రశ్నలే అందరి మనసులను తొలిచేస్తున్నాయి. ఇక ప్రపంచంలోని హిందువులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిరం ప్రారంభానికి మరో వారం రోజులే మిగిలింది. ఆహ్వానం అందిన వాళ్ళంతా అదృష్టంగా భావిస్తూ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ఇదే సమయంలో కొత్త వివాదం కూడా మొదలైంది. ఇక ఈ అయోధ్య అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి కాలర్ సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మ. మీ పేరు? కళ్యాణ బంగారాజు. ఓకే, అయోధ్య అంశం గురించి అంటే ప్రతిరోజు ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది, మీరు వింటున్నారు. అంటే అయోధ్యని రాజకీయంగా చేస్తున్నది ఎవరు అన్న ఓ ప్రశ్న వస్తుంది. అసలు ఫస్ట్ అయోధ్యలో రామ మందిరం శరవేగంగా పూర్తవుతుంది, దీనిపైన మీరేమంటారు? బాగుందమ్మా, హ్యాపీగా ఫీల్ అవుతాను అమ్మ. చాలా మంచిది, మంచి కార్యక్రమం కూడా. హిందువులు మంచి పేరు వచ్చిందమ్మా. హలో, చెప్పండి, వినిపిస్తోంది. అప్పుడు బాబ్రీ మసీద్ హలో చెప్పండి, వినిపిస్తోంది, చెప్పండి. అప్పుడు 2091లో వెళ్ళామమ్మా. 1991లో అయోధ్య కరసేవకుల కింద వెళ్ళామమ్మ. ఓకే, వెళ్ళి అప్పుడు 15 రోజులు ఉన్నామమ్మా అక్కడ అయోధ్యలో. ఓకే, అప్పుడు అక్కడ ముఖ్యమంత్రిగా కళ్యాణ్ సింగ్ గారు, అలాగే అద్వానీ గారి ఆధ్వర్యంలో ఓకే, మేము అక్కడ కరసేవల కింద వెళ్ళి ఆ బాబ్రీ మసీద్ అనే దాన్ని కూలగొట్టి లోపల రామలీలా విగ్రహాలను బయటికి తీసి పునఃప్రతిష్ఠ చేసి
బయట తాత్కాలికంగా ఒక ఈ నీటిగా కాషాయ వస్త్రాలతో తాత్కాలిక నిర్మాణం చేసి బయట రామలాల్ విగ్రహాలను పెట్టి తర్వాత పూజలు చేసుకొని మేము మరలా రిటర్న్ అయ్యి వచ్చేసాము. ఓకే. దాంట్లో మా పాత్ర ఎక్కువ అమ్మా. మనం ప్రాణాలు తెగించి అక్కడ కర్షకులకి వెళ్ళాం. చాలా మంది చనిపోయారు కూడా. అవును. అక్కడికి మేము వచ్చేసాం, చేరుకోగలిగాం. ఇవాళ రామతాలుగా ఉంటే మాకు ఇవాళ గుర్తుపడుతుంది. ఓకే, అంటే గడిచిపోయిన ఆ రోజులు గుర్తొస్తున్నాయి, కానీ ప్రాణాలకు తెగించి మీరు వెళ్ళారు కదా, మీతో పాటు ఎంతమంది వచ్చారండి అప్పుడు? మాతో పాటు మా విజయనగరం జిల్లా మాది నరకమూడ మండలం గర్భా గ్రామం. అప్పుడు నేను బీజేపీలో జిల్లా ప్రధాన కార్యదర్శమ్మా. ఓకే. అప్పుడు వెళ్ళినప్పుడు మా ఊరి నుంచి ఇద్దరం వెళ్ళాము, నేను మా మేనల్డ్ ఒకడు. అలాగే జిల్లా నుంచి 13 వెళ్ళామమ్మా. కానీ అక్కడికి వచ్చిన వాళ్ళు మొత్తం భారతదేశం మొత్తం మీద 11 లక్షల మంది అమ్మ. 11 లక్షల మంది అక్కడికి వెళ్ళాం అయోధ్య. ఓకే. వెళ్ళి 16 రోజులు ఉన్నాము అక్కడ. ఆ 16 రోజుల్లో అక్కడ వాతావరణం ఎలా అనిపించింది? అంటే మీరు అంత ప్రాణాలకు తెగించి, అంటే ప్రాణ భయం కూడా ఉంటుంది, ఎందుకంటే అయోధ్య విషయం అనేది చాలా సున్నితమైన విషయం. బాబ్రీ మసీద్, ఈ 2 విషయాలు వచ్చేసి చాలా సున్నితమైన విషయం. చాలా గందరగోళ పరిస్థితులు, అంటే అక్కడ వాతావరణం కూడా ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారితీసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఆ 16 రోజులు మీకు ఎలా గడిచాయి అసలు అక్కడ? ఆ 16 రోజులు అంటే వెళ్ళిన దగ్గర నుంచి మాకు ఏకంగా ఈ టెంట్లు వేసారమ్మా. ఎంతమంది కొన్ని టెంట్లు, తాత్కాలిక మరుగుదొడ్లు ఇవన్నీ వేసారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి టిఫిన్, తిన్నోళ్ళు టిఫిన్, భోజనం చేసిన భోజనం. సరగనదికి వెళ్ళి స్నానాలు చేసుకున్నాను ఉదయం సాయంత్రం. అయితే ఉదయం 10 గంటలకి స్టార్ట్ చేసేవారమ్మా. ఈ ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తులు వచ్చి మాకు ఈ మొత్తం రాముడి గురించి, అయోధ్య అంటే రాముడు పుట్టిగా ఇవన్నీ మొత్తం చెప్పారు అన్నమాట లక్షణ రూపంలో. మళ్ళా మధ్యాహ్నం భోజనంకి వెళ్ళి భోజనం చేసి వచ్చిన తర్వాత మళ్ళీ సాయంత్రం ఇంకొకరు ఉమాభారతులు అంటే వాళ్ళు, సాధ్వికి వీళ్ళు ఉన్నారు కదా వాళ్ళు, అలాగే కొంతమంది ముఖ్యమైనటువంటి సాధు సంపత్తులు వీళ్ళందరూ కూడా మాకు ప్రతి పూట కూడా వచ్చి మాకు ఈ రాముడి గురించి, రామాయణం గురించి, అసలు ఏంటి అయోధ్య గురించి ఇదంతా చెప్పేవారమ్మా. ఓకే. లాస్ట్ 2 రోజుల్లో మేము ఏంటంటే అంతమంది కూడా 11 లక్షల మందిని వెళ్ళిపోయాం అక్కడికి బాబ్రీ మసీద్ అనే రామ మందిరం దగ్గరికి. వెళ్ళిన తర్వాత ఇక జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుని ఆ మీదకి చాలా మంది ఎక్కారు. వాళ్ళు మొత్తం తిరగేశారు. మేము కింద నుంచి తప్పులతోటి మట్టి అంతా తెచ్చుంటే మేము మోసి వాళ్ళ దగ్గర పెట్టి వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. ఓకే. ఆ టైంలో ఒక 2 అన్నదమ్ములు మాత్రం అందరూ గాబరా పడకుండా మీదికి వెళ్ళిపోయి కొట్టడంలో అది కూలిపోయినప్పుడు దాని కింద పడిపోయి 2 చనిపోయారు, 2 అన్నదమ్ములే. అయితే అప్పుడు పేర్లు మాత్రం అప్పుడు జ్ఞాపకం ఉండేవి, కానీ ఇప్పుడు చాలా టైం అవుతుంది కాబట్టి జ్ఞాపకం లేవు. కానీ 2 అన్నదమ్ములే కాదమ్మా, కనీసం ఒక 200 మంది 300 మంది వరకు చనిపోయి ఉంటారు ఆ కూలగొట్టినప్పుడు. అది అయిపోయిందమ్మా. కూలగొట్టిన తర్వాత ఇంకా మేము కూలగొడతాను అంత అయిపోయింది, మట్టి అది మోస్తాను. అప్పుడు ఏంటంటే మాకు అప్పుడు ఈ టీవీలు గట్టి లేవు కదమ్మా. అవును. ఈ ఛానల్ కానీ టీవీలు కానీ లేవు, రేడియోలే. అది ఎవరి దగ్గర ఒక రేడియో ఉంటే, లేకపోతే పొకాట్లు వస్తుంటే మరి ఇంకేంటి మిలిటరీ వచ్చేస్తున్నారు, మిలిటరీ పంపించిన పివి నరసింహారావు ప్రధానమ్మ అప్పుడు. మిలిటరీని పంపిస్తున్నారు, అందరిని కాల్చి పారేస్తారు అని ఇక పొకాట్లు పెడితే ఈ టెంట్లో ఉన్న వాళ్ళందరూ మాకు కూడా ఏం డైరెక్షన్ ఇచ్చారంటే, మీరు ఎవరు కూడా మోకలు ఉండొద్దు, వీధుల్లోకి వెళ్ళిపోండి, సందుల్లోకి వెళ్ళిపోండి, సందులోకి వెళ్ళిపోయి చేయండి, మేము ఎప్పటికప్పుడు మీకు వాటలు అందిస్తాం ఏంటండి. అయితే మేమేం చేసామంటే కొంతమంది మేమంతా ఏం చేసామంటే మేమున్న వీధుల్లో అలాగే ఏ వీధికి ఆ వీధి మిలిటరీ అంటే ఫోర్స్ ముట్టేస్తాం కదమ్మా వాహనాలు. బంగారాజు గారు, ఆల్రెడీ అయోధ్యలో మీ పాత్ర ఉంది అని అర్థమైపోయింది. అయితే మరి ఇప్పుడు ఈ అయోధ్య విషయానికి వచ్చేసి కాంగ్రెస్ అంటే మేము రాము అని ఆహ్వానాన్ని తిరస్కరించింది, అంటే రామని చెప్పేశారు. ఈ రాజకీయ పరంగా మీకు ఐడియా ఉండే ఉంటుంది. మరి ఈ అయోధ్య అనే విషయాన్ని ఎందుకు రాజకీయం చేస్తున్నారు అంటారు? ఎవరు రాజకీయం చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు? కాంగ్రెస్ వాళ్ళగా తగదమ్మా ఒకటి, ఎందుకంటే ఎవరు రాజకీయం చేసినా ఇది రాముడి గురించి కాబట్టి, భారతదేశం హిందువులు అంతా ఇది కాబట్టి
ఎవరు కూడా రాజకీయం చేయడం లేదు. వాళ్ళు ఓట్ల గురించో దేని గురించో వాళ్ళు రాజకీయం చేసినా అది చెల్లదు. అది భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా ఒప్పుకోరు, అంగీకరించరు. ఎందుకంటే ఈ మహత్తర కార్యక్రమం శ్రీరామ మందిరాన్ని ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి నిర్మాణం జరిగిందంటే అత్యద్భుతంగా కొన్ని వందల సంవత్సరాలు అయినా అది పాడవకుండా నిర్మాణం చేశారంటే దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. అందరూ వెళ్ళాలి, వెళ్ళి దాన్ని అప్రిషియేట్ చేస్తూ ఆ దాంట్లో పాల్గొని మన తాలూకా అభిమానాన్ని హిందుత్వాన్ని చాటుకోవాలి. ఇక ఓట్ల గురించి అంటే బీజేపీని వ్యతిరేకించే వేరే ప్రత్యర్థి పార్టీలు ఏమంటున్నాయి అంటే ఇప్పుడు లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కదా, ఇక ముందు కూడా ఎన్నికల కోసం ఈ అయోధ్య రామ మందిరాన్ని శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ అయోధ్య రాముణ్ణి అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తుంది బీజేపీ అని ప్రత్యర్థి పార్టీలు అంటున్నాయి. మీకేమనిపిస్తోంది? అది కరెక్ట్ కాదమ్మా, అది చాలా తప్పు, చాలా 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 తప్పు. ఓట్లకి రామమందిర నిర్మాణానికి సంబంధమే లేదు. ఎందుకంటే రామమందిర నిర్మాణం హిందువుల గురించి, ఒక రాముడు అయోధ్యలో పుట్టాడు, ఇచ్చాడు కాబట్టి అయోధ్య రాముడిది కాబట్టి దాని శరవేగంగా కంటే అంత వేగంగా రాముడికి పూజలు చేసుకోవడం బాగుంటుందని చేశారే తప్ప ఓట్ల గురించి ఓట్లు జనాలకు ఇచ్చేస్తే ఓట్లు వచ్చేస్తే ఓట్లు పడతాయి లేకపోతే పడవు అనేది ఏం లేదమ్మా. భారతదేశ అభివృద్ధి అంటే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన టైంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి కేంద్రంలో ఇప్పుడు బీజేపీ ఈ గుడి కట్టడం అనేది తలపెట్టుకుంది అనేది ఒక వాదన ఉంది. సో అందుకే ఈ గుడిని శరవేగంగా పూర్తి చేస్తున్నారు అనుకున్న సమయానికి అని చెప్పుకొస్తున్నారు. దీన్ని రాజకీయం చేయాల్సిన అవసరం ఏంటని కూడా అంటున్నారు. ఒప్పుకోవచ్చా? ఆ వాదన కరెక్టే కాదమ్మా. కోర్టు అనేది న్యాయాన్ని పరిరక్షించవలసింది. వాళ్ళకి న్యాయ ప్రకారంగా అయోధ్యలో రాముడు పుట్టాడు, అయోధ్య రామమందిరం కాబట్టి అప్పుడెప్పుడో ఆ ముస్లింకి దాని మీద ఏదో బాగా కట్టేసి ఇదంతా చేశారనేది వాళ్ళకి అప్పటికి పూర్వం లిఖితంగా అయ్యి ఉన్నది కాబట్టి అది చూసి పరీక్షించి ఇన్ని సంవత్సరాల తర్వాత దాన్నేమో ఈవేళ మొత్తం ఇది కరెక్ట్ అయోధ్యలో రాముడు పుట్టారని రామమందిరం పట్టుకోమని తీర్పిస్తూ వాళ్ళ కొంత భాగాన్ని ఇచ్చారు, మన కొంత భాగాన్ని ఇచ్చారు. ఈ భాగం మొత్తం రాముడు అయోధ్యలో ఇచ్చారు తప్ప సుప్రీంకోర్టు తప్పేది చేస్తాం. న్యాయస్థానం తప్పు చేయదు కదా. ఒకరి ఇన్ఫ్లుయెన్స్ తో న్యాయస్థానం ఉండదు కదా. న్యాయస్థానం న్యాయంగా ఉన్నటువంటి దీన్ని పుస్తకాలను బట్టి అప్పుడు ఉన్నటువంటి శాస్త్రాలను బట్టి వాటిని బట్టి న్యాయం చెప్తుంది. కానీ అలాగే ఇన్ని సంవత్సరాలు ఎందుకు పోరాటం చేయాలమ్మా? ఎప్పుడో చెప్పేసింది కదా. మరి కాంగ్రెస్ అలా పని చేయొచ్చు కదా, అప్పుడు పేరు వస్తుంది అనుకుంటా. ఓకే బంగారాజ్ గారు, గతంలో ఉన్న మీ అనుభవాన్ని అంటే అయోధ్యలో మీరు వెళ్ళినప్పుడు మీకున్న అనుభవాన్ని మాతో పంచుకున్నారు. అలాగే నేను అడిగిన ప్రశ్నలకు కూడా మీ స్పందన తెలియజేశారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. ఇక ఆలయం పూర్తి కాకుండా రాముడి విగ్రహాన్ని ఎలా ప్రతిష్ఠించకూడదని, ఇది హైందవ మతానికి వ్యతిరేకమని కొంతమంది పీఠాధిపతులు అన్నారు. కొంతమంది అంటే ఓ 4 పీఠాధిపతులు వ్యతిరేకించినట్టుగా మాట్లాడారు. మరోవైపు కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు బీజేపీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే రామ మందిర ప్రారంభోత్సవానికి అందరినీ ఆహ్వానించింది. ఇంకా ఈ అంశంపై మనతో మాట్లాడడానికి మరో కాలర్ రెడీగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? మేము లేపాక్షి మేడం. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చినారు. కనీసం ఒక హిందూ ధర్మం ప్రకారము ఒక రాముని గుడి ఒక ధర్మం శంకుస్థాపన చేసినా కూడా దానికి పూజ చేయాల్సిందే మనం హిందువులు కాబట్టి. మాది లేపాక్షి రామాయణం చాలా ఉంది. హనుమంత్ గారు, ఇప్పుడు ఈ అయోధ్య రామ మందిరం పూర్తవుతూ ఉంది. మరో వారం రోజులే సమయం ఉంది. ఇది ప్రారంభం కాబోతుంది. సో సంతోషంలో హిందువులు ఉన్నా కూడా రాజకీయ పరంగా దీన్ని చాలా హైలైట్ చేస్తున్నారు. ఏంటంటే ఇది బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రోగ్రామ్గా మాట్లాడుతున్నారు. మీరేమంటారు? అవును మేడం. రాహుల్ గాంధీ విమర్శిస్తారు కదా. ఏంటండి? రాహుల్ గాంధీ గారు విమర్శిస్తారు కదా. వాళ్ళు వచ్చి క్రిస్టియన్స్ వాళ్ళు ఉంటారు. హిందువులు మనలో ఇంకా మార్పు రాలేదు మేడం. మన హిందువులు కాబట్టి. హలో చెప్పండి, వినిపిస్తోంది. అదే దానికోసము వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు విమర్శిస్తున్నారు. దానికోసము లేపాక్షి రామాయణం అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు బొమ్మలాట రామాయణం అంతా వచ్చినాడు. ఇప్పుడు చెప్పండి. దాని గురించి ప్రతి ఒక్కరు హిందువులోన రావాల బయటికి. మన రాములు మనకి దేవుడు అనేది వస్తే మనం ఎందుకైనా ముందుకు పోవచ్చు మేడం.
కొంతమంది ఏమి అది ఇది అనుకుంటా ఉంటే మనకి సాధ్యం కాదు మేడం. ఏదో మీరే మేనేజ్ చేసుకోండి మేడం. నమస్తే మేడం. ఓకే, రైట్ హనుమంత్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇక దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులకు ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ ఆహ్వానాలు అందించారు. ఇక అయోధ్యలో జనవరి 22న రామ మందిరం ప్రారంభోత్సవం అట్టహాసంగా జరగబోతోంది. ఈ మేరకు ఇవాళ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ నెల 22 మధ్యాహ్నం 1 గంటకు ప్రాణ ప్రతిష్ఠను ఘనంగా ముగిస్తారు. ఇక బీజేపీ ఆర్ఎస్ఎస్ పూర్తిగా బీజేపీ కార్యక్రమంగా మార్చాయంటూ రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. అందుకే ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదని పేర్కొన్నారు. అయితే రామ మందిరం చాలా తేలికగా నిర్మాణం అవడం లేదు. ఈ రాముడి గుడి ప్రారంభోత్సవానికంటే అసలు గుడి కట్టడానికి కూడా కొన్ని వందల చరిత్రే ఉంది. 400 సంవత్సరాలు అంటున్నారు, 500 సంవత్సరాల చరిత్ర అంటున్నారు. చరిత్ర ఏదైనా కావచ్చు, కానీ చాలామంది లాఠీ దెబ్బలు తిన్నారు, జైళ్ళకు వెళ్ళారు. ఎంతోమంది, సంఖ్య అంటూ కరెక్ట్గా చెప్పలేని విధంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళు చేసిన ఆ త్యాగ ఫలమే ఇప్పుడు ప్రజలందరూ అందుకోబోతున్నారు అని అంటూ ఉన్నారు. సో ఇప్పుడు వారం రోజులే ఉంది కాబట్టి ప్రారంభోత్సవానికి చాలామంది హిందువులు ఎప్పుడెప్పుడు అయోధ్య చూద్దామా అని అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ చాలా సంతోషంగా ఉంటే, కొంతమంది మాత్రం రాజకీయం చేస్తున్నారు. ఇది ఇక ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. హలో. 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 హలో, నమస్తే అండి, చెప్పండి. ఈ రామ మందిరం ప్రారంభోత్సవం ఇంకా వారమే ఉంది. దీన్ని ఇప్పుడు పొలిటికల్గా హైలైట్ చేస్తూ ఉన్నారు. ఏంటంటే రాజకీయ పరంగా దీని గురించి మాట్లాడుతున్నారు. మీరేమంటారు? ఇది రాముడిని మందిరం కట్టడం చాలా ఏళ్ళ పోరాటం మంచిది, సంతోషమే. చెప్పండి చారి గారు. ఇది కరెక్టే, కానీ ఆ మందిరం నిర్మాణమే పూర్తిగా తొందరపడి ఎన్నికల ముందు చేయడం అంటే కేవలంగా ప్రజలను మధ్యపెట్టి వాళ్ళకు ఉచితమైనటువంటి సాయం చేయడం, స్కీములు పెట్టడం ఎలాంటిదో ఈ రామ మందిరాన్ని కూడా ఈలోగానే ఎన్నికల ముందు ఇనాగ్రేషన్ చేయడం అనేది కూడా అంతకే వస్తుందండి. అది వద్దనుకున్న రాజకీయం కాదు అని బీజేపీ వాళ్ళు అన్నా అది కరెక్టే, రాజకీయమే. మీకు అంతగా ఉంటే దాని ఎన్నికల తర్వాత నిర్మాణం కూడా కాలేదని చాలా మంది ఋషులు వాళ్ళందరూ చెప్తున్నప్పుడు అభ్యంతరం పెడుతున్నప్పుడు పెట్టాల్సిన అవసరం లేదు. అంటే కొంతమంది పీఠాధిపతులు మొత్తం పూర్తి కాకుండానే రాముడి ప్రాణ ప్రతిష్ఠ ఎలా చేస్తారు, గుడిని ఎలా ప్రారంభిస్తారని వ్యాఖ్యానించారు. వారి వ్యాఖ్యానాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారా? లేదు, అది కరెక్ట్ అండి, సపోర్ట్ చేయదు. మందిరం పూర్తిగా అది చేయకూడదు. దాని అరిష్ట ఇప్పుడు తెలియదు, తొందరపడి పెట్టుకుంటున్నాం. దేవాలయ ప్రతిష్ఠ చేయడం అంటే కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. దానివల్ల కూడా కొన్ని అరిష్టాలు జరుగుతుంటాయి. కొన్నాళ్ళు అయిన తర్వాత దాన్ని జన్మ ఇప్పుడు ఒకటండి, ఆయన బీజేపీ కూడా రాజకీయం కాదు అనడానికి నేను ఒకటి చెప్తున్నాను. ఏంటంటే మొన్న తెలంగాణలో ఎన్నికలకు వచ్చినప్పుడు కూడా అమిత్ షా గారు ఏమన్నారంటే, మీరు 22వ తారీఖు తర్వాత మీరు రాముడు అయోధ్య వెళ్ళడానికి ప్రతి వాళ్ళకి ఉచితంగా నేను చేస్తాను అన్నాడు. అది దగ్గర పెట్టడం కాదా? ఏది మరి అట్లాగే తిరుపతి పోవడానికి, శ్రీశైలం పోవడానికి, భద్రాచలం పోవడానికి, మరి యాదగిరిగుట్టకు పోవడానికి వీళ్ళు ఉచితంగా చేస్తారా? చేయరు. మీరు అన్నట్టుగా అమిత్ షా గారు ప్రచారం సమయంలో అయోధ్య ట్రిప్ ఉచితంగా చేయిస్తాము మేము అధికారంలోకి వస్తే అన్న మాట అయితే వాస్తవమే. ఇప్పుడు దీన్ని నిజంగానే రాజకీయం చేస్తున్నారు, లేదా రాజకీయం చేయకపోయినది రాజకీయ రంగు పులుమేసుకుంటుందని మీ వర్షన్ అదేనా? రాజకీయం ఖచ్చితంగా అది వద్దనుకున్నా కానీ ఇది రాజకీయమే. అంటే జనవరి 22న గుడి ప్రారంభం అని ప్రకటించారు కాబట్టి ఆ తేదీ మించకుండా ఉండడానికే ప్రారంభోత్సవం చేస్తున్నారని కూడా అనుకోవచ్చా? అందుకే ప్రారంభం చేయడంలో ఉద్దేశం కూడా అంటే ఓటర్లకు ఒకటి కాదని అన్న, అది ఆత్మ విమర్శన చేసుకోమని చెప్పండి వాళ్ళను, ప్రైమ్ మినిస్టర్ గారిని ఎవరైనా. అది మా అందరికీ ఉంది, అందరికి భక్తి ఉంది, పోవాలని ఉంది. నిర్మాణం చేయడం అంటే అందరు ఎన్నో త్యాగాలు చేసేరు, కొట్లాడి వచ్చేసారు. కానీ ఆ విధంగా చేయడం అంటే ఏం అవసరం వచ్చింది? అంత తొందర వచ్చింది ఎందుకు? 3 నెలలు చేయొచ్చు కదా. ఆ తర్వాత మీ ప్రభుత్వమే వస్తుందో చెప్పలేము. అందుగురించి మీరే చేతురు, కానీ మీరు చేసిన పని మంచిదే. కానీ నిర్మాణం అసంపూర్తిగా ఉన్నప్పుడు చేస్తే చాలా మంచిది కాదు. అది
కొన్ని విఘాతాలు జరిగితే మన ప్రజలకు కూడా మంచి జరగదు. పుణ్యం పురుషార్థం అని. అయితే మరి కాంగ్రెస్ అయితే ఈ ప్రారంభోత్సవానికి మేము రాము అని ఖచ్చితంగా చెప్పేశారు. అంటే ఇది బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యక్రమంగా నిర్వహిస్తున్నారు, మేము రాము అన్నారు. అంటే ఈ యాంగిల్లోనే కాంగ్రెస్ మాటల్ని అర్థం చేసుకోవాలా, లేకపోతే గుడి పూర్తి కాకుండానే ప్రారంభోత్సవం చేస్తున్నారు అందుకే మేము రావట్లేదు అన్నారన్నట్టుగా అనుకోవాలా, ఎలా అనుకోవాలి, మీకేమనిపిస్తుంది? మేడం అది ఒక విషయం చెప్తున్నారు. వాళ్ళు ఎప్పుడైతే ఇనాగరేషన్ చేస్తామని అన్నారు దాన్ని వీళ్ళు రాము అనడం కూడా రాజకీయమే. ఒకవేళ వీళ్ళకి అలాంటిది అనుమానం లేకపోతే వీళ్ళు పోయి దర్శనం చేసుకొని మేము కూడా వెళ్ళొచ్చినాం. తర్వాత ఎన్నికల్లో విమర్శించండి. వాళ్ళు ఇలా ఇనాగరేషన్ చేసారు, ఇన్ని నెలలు మందిరం పూర్తి కాకుండానే ఒకవేళ ఇనాగరేషన్ చేసి స్థాపించి ప్రతిష్ట చేసి అని చెప్పుకోండి. కానీ వీళ్ళు పోకపోవడం కూడా కాంగ్రెస్ వాళ్ళది కూడా రాజకీయమే. అది కాకుండా ఎట్లా ఉంటుంది చెప్పండి. ఓకే రామానుజాచారి గారు మీ విలువైన స్పందన తెలియజేశారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. ఇక అయోధ్య అంశానికి సంబంధించి మరో కాలర్ మాట్లాడడానికి మనతో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు చూస్తుంటే వారం రోజుల్లో గుడి ప్రారంభోత్సవం ఉందని సంతోషపడాలా, లేకపోతే రాజకీయంగా అసలు ఏంటి ఇలా మాట్లాడుతున్నా, ఇలాంటి వ్యాఖ్యలు వింటూ ఉంటే అసలు ఏమనిపిస్తుంది? మీరు కూడా వార్తలు చూస్తూనే ఉంటారు కదా, రోజుకో వార్త అంటే రాముడి గుడికి సంబంధించి కామెంట్ల రూపంలో వస్తూ ఉన్నాయి. మీరేమంటారు, మీకేమనిపించింది? ఆ కామెంట్స్ అంతా కరెక్ట్ అనిపించింది మాకు. ఈ కామెంట్స్ ఇచ్చింది కరెక్టే. వాళ్ళు రావణిది కాంగ్రెస్ వాళ్ళు రావంటారంటే అది రాజకీయం చేస్తున్నారు వాళ్ళు. అంటే ఎందుకు రాము అన్నారు కాంగ్రెస్ వాళ్ళు, ఎందుకు రావట్లేదని అన్నారని మీరు అనుకుంటున్నారు? వాళ్ళు హిందూ వ్యతిరేకులు కాబట్టి. వాళ్ళు హిందూ వ్యతిరేకులు. కాంగ్రెస్ మీ హిందూ వ్యతిరేకి అన్నారా మీరు? హిందూ వ్యతిరేక కాంగ్రెస్ 80%. అంటే భారత్ జోడో అని చెప్పి భారత్లో ఉన్న వాళ్ళందరినీ జోడించుకుంటూ అందరినీ కలుపుకుంటూ యాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ఈ అయోధ్య రామ మందిరానికి రావట్లేదు అని చెప్తున్నారు. అంటే మీరు హిందూ వ్యతిరేకి అంటే మరి భారత్ జోడోలు అందరినీ ఎలా జోడించుకుంటూ వెళ్తున్నట్టు? మరి బోగస్ యాత్ర అండి అది. బోగస్ ఓట్ల కోసం చేస్తున్న యాత్ర అది. ఓకే, అది భారతదేశంలో ఉన్న హిందువుల్ని ఏకం చేయడానికి కాదండి అది. ఓకే, పొలిటికల్ గా చూడాలి ఆ యాత్రని అంటారు. పొలిటికల్ చూస్తున్నారు వాళ్ళు. పొలిటికల్ గా ఇప్పుడు ఈ ఒక్క ఇక్కడ నెహ్రూ టైం అవుతుందండి. నెహ్రూ ఉన్నప్పుడు అవుతుంది. వాళ్ళు హిందూ వ్యతిరేకులు. నెహ్రూ కాన్ కదా మనం. ఓకే, ఇప్పుడు అలాగే రాముడి గుడి పూర్తిగా కాకుండానే, అస్సలు పూర్తి కాకుండానే కన్స్ట్రక్షన్ సగం నిర్మాణం చేసిన గుడిలో రాముడికి ప్రాణప్రతిష్ఠ చేయడం, గుడి ప్రారంభోత్సవం అని చెప్పడం తప్పు, ఇది హైందవ మతానికి వ్యతిరేకం అని కొంతమంది పీఠాధిపతులు, అందరూ కాదు కొంతమంది, ఓ నలుగురు వ్యాఖ్యానించారు. మీరేమంటారు, మీకేమనిపించింది? గుడి పూర్తి ముందు ఎవరైనా ప్రాణప్రతిష్ఠ చేస్తారా? చేయదు కదా, అయిపోయింది కూడా చేస్తాను ప్రాణప్రతిష్ఠ. సగం చేసి చేయదు కదండి ఎవరు ప్రాణప్రతిష్ఠ. వాళ్ళు వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పారు. వాళ్ళు మిగతా పేదలు వాళ్ళ ఒపీనియన్ చెప్పుకున్నారు వాళ్ళు. అంటే ఓ నలుగురు స్వామీజీలు ఇలా చెప్పారు, హైందవ మతానికి ఇది వ్యతిరేకం. హైందవ మతానికి అది వ్యతిరేకం కదా, వాళ్ళు వ్యతిరేకం ఆ స్వామీజీలే. ఓకే, అంటే బీజేపీ రాజకీయం చేస్తుంది అని కొన్ని ప్రత్యర్థి పార్టీలు వ్యాఖ్యానిస్తూ ఉన్నాయి. ఎలక్షన్స్ కోసమే రాముడి గుడిని వడివడిగా కట్టేస్తున్నారు, ప్రారంభోత్సవం చేసేస్తున్నారు, ఇది ఎన్నికల కోసమే, ముందు ఫేస్ చేయబోయే ఎన్నికల కోసమే, కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి రావడం కోసమే అని వ్యాఖ్యానిస్తున్నారు. అంటే ఈ టెంపుల్ డివోషనల్లీ పొలిటికల్లో కలిపేసి మాట్లాడుతున్నారు. మీకేమనిపించింది? ఎవరు మంచి పని చేస్తే వాళ్ళకే ఓట్లు పడతాయి తెలుసు కదా. అది మరి వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళు కూడా చేయొచ్చు కదా రాజకీయం. ఇప్పుడు రాముడి గుడికి వెళ్ళినప్పుడు రాజకీయం చేస్తాను అంటారు, వాళ్ళు కూడా చేసుకోవచ్చు కదా. నేను ఎలా వాళ్ళు ఎందుకు అంటారు వాళ్ళు? ఓకే, కుదిరితే వాళ్ళని కూడా రాజకీయం చేసుకోమంటున్నారు మీరు? చేసుకోవచ్చు, ఎవరు వద్దాం కదండి వాళ్ళని. అంటే వాళ్ళు నమ్మరు ప్రజలు. ఓకే, ఈ రోజు 5 సంవత్సరాలు అయింది రాముడి గుడి ఎవరికి ఎప్పుడు కడతా ఇప్పుడు కదా అందరూ ఎదురు చూస్తున్నారు హిందువులు అందరూ. ఇది 65-60 సంవత్సరాలు పరిపాలించే దేశాన్ని ఏం చేశారు వాళ్ళు? ఓకే, వాళ్ళు ఏం చేశారని చెప్పాలి. వాళ్ళు ఏం చేయనప్పుడు వాళ్ళు చేయని పని మనం చేస్తే మనకి కొంచెం యావజింపుగా ఉంటుంది అంతే.
అంటే ఇప్పుడు ఈ రాముడి గుడి కట్టడంలో మోడీ అంటే మన ప్రధాని మోడీ గారి పాత్ర తీసుకుంటే ఆయన చాలా దీక్ష, అంటే ఆయన పర్సనల్గా కూడా ఉపవాస దీక్ష చేస్తూ కూడా ప్రాణ ప్రతిష్ఠ వరకు దీక్ష చేస్తారని ఆయన ఏంటంటే నన్ను ఈ గుడి కట్టించడానికే పుట్టించారు అన్నట్టుగా ఆయన చాలా పర్సనల్గా తీసుకుని కూడా ఈ గుడి విషయంలో ఆయన చెయ్యి ఉంది, ఆయన హస్తం ఉందనేది మాత్రం వాస్తవం. అయితే దీన్ని పొలిటికల్గా చేస్తూ ఉంటే బీజేపీ ఎదుర్కొంటుంది. అంటే బీజేపీ కూడా పంచులు వేస్తూనే ఉంది, కీలకమైన వ్యాఖ్యలు చేస్తూనే ఉంది. అందరినీ ఆహ్వానించినట్టుగానే ఫార్మాలిటీ పరంగా కాంగ్రెస్ వాళ్ళని కూడా ఆహ్వానించింది. అయితే ప్రతి ఒక్కరూ అధినేత్రితో సహా రాము అని చెప్పేశారు. సో ఎలా చూడాలి అంటే అందరూ ఆహ్వానం అందుకున్న వాళ్ళంతా ఓకే అన్నారు, అందులో పొలిటికల్ వాళ్ళు కూడా ఉన్నారు. పర్టికులర్గా కాంగ్రెస్ హైలైట్ అవుతూ ఉంది. ఎందుకని ఏ పని చేసినా ముందు కాంగ్రెస్ హైలైట్ అవుతుంది, వాళ్ళే వ్యతిరేకులు కాబట్టి. ఓకే, దేవాలయ వ్యతిరేకులు ఎవరంటే కాంగ్రెస్ వాళ్ళే. వాళ్ళు ముందు వస్తారు, అందరికి ఇన్వైట్ చేశారు, వాళ్ళు వస్తారు లేకపోతే వాళ్ళ ఇష్టం కదా అది. ఇప్పుడు మరి కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్న చోటల్లా ఒక్క హిందూ కూడా ఓటు వేసి ఉండకపోయింటే అధికారంలోకి వచ్చేదంటారా? మరీ డీప్గా పొలిటికల్గా వెళ్తే ఇక ఇవి డిస్కస్ చేసుకోవాలి. ఇప్పుడు అందరూ పొలిటికల్ గా డీప్ అంటే అందరూ ఆలోచించుకోవాలి కాంగ్రెస్ వాళ్ళు. మనకు కూడా ఓట్ వేసి గెలిపించండి కాబట్టి అందరూ హిందువులందరూ అదే సపోర్ట్ కాదని. ఓకే, అయితే దేవాలయం హిందువులను సపోర్ట్ కాదండి వాళ్ళ దృష్టిలో అనుకోండి. ఇప్పుడు మా దృష్టిలో మేము అనుకుంటామంటే ఇప్పుడు 500 సంవత్సరాలు బట్టి ఇప్పుడు హిందూ ఎదురు చూస్తున్నాడు ఎప్పుడు రామాలయం కడతారని. అలా ఇప్పుడు ఎన్నాళ్ళకి సఫలమైంది అది. దాన్ని మనం పాజిటివ్గా తీసుకోవాలి, నెగిటివ్గా చూస్తే లాభం లేదు కదండి. వెంకట్ గారు, మరి అయోధ్యకి మీరు ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నారు? నాకు ఏజ్ ప్రాబ్లం అండి, 72 years నాకు. ఇప్పుడు నెక్స్ట్ వెళ్తాను బాబు, సమ్మర్లో వెళ్ళొచ్చు వచ్చా. ఓకే, చాలా థ్యాంక్స్ అండి, మీ విలువైన స్పందన తెలియజేశారు కాల్ చేసి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇక అయోధ్య రామ మందిరంపై పలు రకాల వ్యాఖ్యానాలు వింటూ ఉన్నాం, అలాగే మిశ్రమ స్పందన కూడా వస్తోంది. మొత్తంగా అయోధ్య రాముడి గుడి అయితే నిర్మాణం పూర్తవుతుందన్న సంతోషం కూడా వైపు చాలానే కనిపిస్తోంది. రాజకీయ పరంగా ఎన్ని విమర్శలు చేసినా కూడా అవన్నీ పక్కన పెట్టి అసలు పట్టించుకుంటున్నారా అనేది కూడా ఒక రకంగా సందేహం అనే చెప్పాలి. ఇక మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు మనతో మాట్లాడడానికి ఇదే అంశంపై. నమస్తే అండి. నమస్తే సార్. అయోధ్య రామ మందిరం వారం రోజుల్లో నీలమేఘ శ్యాముడి గుడి ప్రారంభం కాబోతోంది. ప్రాణ ప్రతిష్ఠ అయితే ఇవాళ మొదలైంది, ఆ రోజుకి ముగుస్తుంది. ఓవైపు శరవేగంగా టెంపుల్ పనులన్నీ జరిగిపోతూ ఉన్నాయి. కొంచెం ఇక్కడ పొలిటికల్గా కూడా అదే రేంజ్లో హీట్ పెరిగిపోతూ ఉంది. ఎందుకు రాముడి గుడి వివాదాస్పదం అవుతుంది రాజకీయంగా అంటే మీరేం చెప్తారు? మన దేశం హిందూ దేశం మేడం. హలో, అవును వినిపిస్తోంది, చెప్పండి సార్. మన దేశం హిందూ దేశం కాబట్టి మనకి ఆ సాక్షాత్ శ్రీరాముడు కావాలి మేడం. అది పెద్దోడు కన్నా కళ. అది ఎప్పుడు అంటే వెనకాల అటల్ బిహారీ వాజ్పేయి కానీ వెనకాల చాలా మంది కళలు కన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ అప్పుడు సోమనాథ్ మందిర్ నిర్మించినాడు. కాంగ్రెస్ వాళ్ళు పోయి ఓపెన్ చేసామని చెప్తారు. కాకపోతే మాకి ఆ భగవంతుడి ఇది ఉంది, మన దేశంలో ఆదర్శం ఉంది కాబట్టి ఈ రోజు ఉద్భవం అయితే ఉన్నాడు. మాది చాలా మంచిది మేడం. మన దేశంలో మన శ్రీరాముడి ఒక ప్రాణ ప్రతిష్టను బాగా మంచిగా ఇంకా 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 ఎంతో ఎనర్జెటిక్ గా నిర్మించాలనేది చాలా మాకి ఆశయం మేడం. భూపన్న గారు, మీలాగే చాలా మంది కూడా తీర్పు వచ్చినాక అలాగే అనుకున్నా, సుప్రీం తీర్పు ఇచ్చాక అలాగే రాముడి గుడి కట్టబోతున్నామని ప్రకటించాక అలాగే అనుకున్నారు. ఇప్పుడు రాముడి గుడి కట్టాక కూడా మీలాగే సంతోషం వ్యక్తం చేస్తున్నారు చాలా మంది ఉన్నారు. అయితే రాజకీయంగా ఇది హిందువులకు సంబంధించిన విషయం అయితే బీజేపీ ఆర్ఎస్ఎస్కి సంబంధించిన కార్యక్రమంగా కాంగ్రెస్ మాట్లాడుతోంది, ఏమంటారు? మేడం ఒకటే చెప్పదలుచుకుంటాను. ఇప్పుడు వ్యతిరేకించే వాళ్ళు వ్యతిరేకిస్తుంటారు. హలో, వింటున్నా, చెప్పండి. కొంతమంది అయితే మన ముస్లిమ్స్ కానీ ఎంతో వాళ్ళు భక్తితో పాదయాత్ర చేస్తుంటారు. కొంతమంది ఒక లేడీస్ పాదయాత్ర చేస్తుంటారు. మళ్ళా కాశ్మీర్ లో ఒక ఏమో ముస్లిం అమ్మాయి రామజపం చేస్తా ఉంది. మేము రోజు చూస్తూనే ఉంటాము. అంటే కొంతమంది ఉంటారు మేడం, చెడిపే వాళ్ళు ఉంటారు. రాజకీయంగా అంటే
ఇప్పుడు మన బాబర్ మసీదీ కావాలి, అది కావాలి అని మీరు చూస్తూనే ఉంటారు బయట. అవును. మన దేవుడు అంటే తొట్టి పారేయాలి, ఉచ్చులు పోసేది అట్లా వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు పాకిస్తాన్ పోదాం మేడం ఎగ్జాంపుల్ కి, అక్కడ ముస్లిమ్స్, మన హిందువులకి అంత ఇది లేదు. ముస్లిమ్స్ మసీదుని అంటే ఎంత ప్రీతి అంటే ప్యార్, ఎంత భక్తితో పూజిస్తారంటే అంత ఇది మన దేశంలో కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఓకే. ఒకటి నువ్వు 100% లో ఒక కొంతమంది 40% ఉండరు, ఎడిపే వాళ్ళు ఉండరు. కానీ ఏమి ప్రాబ్లం ఏం లేదు మేడం. ఓకే. అంటే భూపన్న గారు, ఇది ఆధ్యాత్మికం కదా, రాముడు అంటే అసలు ఒక గుడి గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంటే దైవం గురించి, అది డివోషనల్కి సంబంధించిన అంశం. దీన్ని రాజకీయంలో కలిపేస్తూ మాట్లాడి బీజేపీ ఓట్ల కోసమే గుడి పూర్తి చేస్తుంది, గుడి పూర్తి చేయకుండానే ప్రారంభోత్సవం చేస్తుంది అని రాజకీయ పరంగా మాట్లాడుతున్నారు. చెప్పండి మేడం, ఏమండి? చెప్పండి భూపన్న గారు. ఏం చెప్పండి మేడం? అది నేను ఇక్కడ వీడియోస్ మీది లైవ్ చూస్తూ ఉంటే కదా ఇక్కడ. మీరు టీవీ చూసి మాట్లాడకండి. లేదు మేడం, చెప్పండి. మీరు ఫోన్లోనే మాట్లాడండి, టీవీ సౌండ్ తగ్గించండి పూర్తిగా, మీరు ఫోన్లోనే మాట్లాడండి. నేనేమంటున్నానంటే ఈ డివోషనల్ మ్యాటర్ని రాజకీయంగా హైలైట్ చేస్తున్నాయి. ఎలా అంటే బీజేపీ కట్టిస్తుంది, బీజేపీ సొంత కార్యక్రమంగా బీజేపీ కట్టిస్తున్నట్టు, బీజేపీ మళ్ళీ అధికారంలోకి రావడం కోసం, ఓట్ల కోసం, హిందువుల ఓట్ల కోసం రాముడి గుడి కడుతున్నట్టుగా మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు సమంజసం అంటారు ఈ మాటలు? మేడం, ఇది వాస్తవంగా ఒకటే మాట చెప్తాల్సుకుంటాం మేడం. ఇది మన దేశంలో అందరికీ నరేంద్ర మోదీజీ గారు, పిఎం గారు మాత్రము వాళ్ళ రాజకీయం కోసం వాడుకోవడం లేదు. ఎందుకంటే నేను నిజంగా చెప్తున్నాను, ఈరోజు మన దేశంలో ఇప్పుడు నరేంద్ర మోడీ ఉండేదానికి ఇది ఒక మన రామ్ మందిర్ నిర్మాణం అయింది మేడం. ఆయన కనుక లేకపోతే మన దేశంలో 70 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పరిపాలన ఉంది, ఒక్క రోజుకి ఈ రామ మందిర్ నిర్మాణం చేయాలనే వాళ్ళు ఒకరు పుట్టినలేదు మేడం. ఇప్పుడు ఆ భగవంతుడి రూపంలో మన నరేంద్ర మోదీ పుట్టినాడు మేడం. ఇది మాత్రం వాస్తవంగా చెప్తున్నా. ఓకే. నరేంద్ర మోడీ గారు ఆయన వల్లే ఇది సాధ్యమైంది. ఆయనే గనక లేకపోయింటే ఈ రామ మందిరం అనే మాట కూడా ఎవరు ఎత్తేవారు కాదు అంటారా ఫైనల్గా? మేడం, ఇది రామ మందిరం అయితేనే ఉండలేదు. ఒకరు మన కోర్టులో వచ్చేసి ఆయన ముసలు ఆయన పోరాడినాడు, ఆయన కానీ పోరాడినాడు. ఎందుకంటే ఆయన పోరాడి గెలిపించుకుని మన రామ మందిర్ నిర్మాణం చేయాలనేది ఆయన అర్థం ఉంది. వకీళ్ళు ఒక వకీల్ సార్ ఉన్నారు, ఆయనది నేను చూస్తూ ఉన్నాను. మనం మళ్ళా మన దేశంలో ఇప్పుడు ఉండే మన నరేంద్ర మోదీ గారు అస్తం నుంచే మన దేవుడు దేవుని గుడి ఓపెన్ అయితే ఉంది. నేను మాత్రం 100% గా చెప్పదలుచుకుంటాను మేడం. ఎందుకంటే నేను పుట్టిండేది మన దేశంలో, మన దేశం గర్వించే విధంగా, మన దేశంలో ఎన్నడూ లేని విధంగా ఇలాంటి ఒక దేవస్థానం ఓపెన్ అయితే ఉందంటే నాకు చాలా 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 మన దేశంలో గర్వించదగ్గ అపారమైన భక్తితో నిర్మిస్తున్నాడు. చాలా మంచిది మేడం. ఓకే, రైట్ భూపన్న గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. మీ విలువైన స్పందన తెలియజేశారు. అలాగే అయోధ్య అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. హలో, నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? సార్ నేను పడంపేరు నుంచి మాట్లాడుతున్నాను సార్. మరి ఇప్పుడు అయోధ్య రామ మందిరం వారం రోజుల్లో ప్రారంభోత్సవం జరుగుతుంది. ఇంకా వారం రోజులు అనేది అసలు వేల మీద లెక్క పెట్టుకునే విషయం. అయితే ఈ ఆధ్యాత్మిక విషయాన్ని రాజకీయ పరంగా చేసి మాట్లాడుతూ ఉన్నారు. మీకేమనిపిస్తుంది? ఇప్పుడు రాజకీయ పరంగా చేసింది కాంగ్రెస్ ఎందుకు చేసింది? ఏ పార్టీకి సంబంధించిన మనిషిని కాదు. కాకపోతే గత 500 సంవత్సరాల నుంచి రామాలయం నుంచి ఎంతో మంది త్యాగాలు చేశారు, ప్రాణాలు అర్పించుకున్నారు. అలాంటి సిచ్యువేషన్ లో రాజకీయం చేయాల్సిన అవసరం బీజేపీకి ఏముందండి? నరేంద్ర మోడీ హైందవ మతాన్ని తీసుకురావడం తప్ప, లేకపోతే ఈ రోజు కాంగ్రెస్ పరిపాలన విధానం వల్ల దేశాన్ని విచ్ఛిన్నం చేసి సెక్యులర్ ప్రజలను చేసిన విధానం తప్ప. సెక్యులర్ అనే ముసుగులో హైందవ మతాన్ని విచ్ఛిన్నం చేసింది ఎవరండి? చెప్పండి. అదే అండి మేము అనేది ఏంటంటే
500 సంవత్సరాల నుంచి రామ మందిరం గురించి ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారండి. ఈ రోజు ఉన్నటువంటి ఇప్పటి వరకు లేబాక్స్ టెంపుల్కి వెళ్ళారండి. ఈ రోజు గంట కింద మా ప్రధానమంత్రి లేబాక్స్ టెంపుల్కి వెళ్ళారండి. ఓకే, 60 సంవత్సరాల పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రోజు గుడి బాధ్యతల గురించి ఆలోచించిందా? ఎన్ని రోజులు ఓట్ బ్యాంకుల గురించి, తర్వాత మిగతా విషయాల గురించి సెక్యులర్ అనే ముసుగులో హైందవ సమాజాన్ని నాశనం చేసింది తప్పి ఎక్కడండి ఇది దేశాన్ని బాగా చేసింది? ఓకే ఓకే రాజు గారు, మీ విలువైన స్పందన తెలియజేశారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. ఇక రాముడి ప్రాణ ప్రతిష్టకు కాంగ్రెస్ ఎందుకు రానంది అన్న ఆలోచన అందరిలోనూ ఉంది. అయితే అయోధ్య విషయంలో ఎవరు రాజకీయం చేస్తున్నారన్న విషయం పైన మనతో మాట్లాడడానికి కాలర్ సిద్ధంగా ఉన్నారు. మరో కాలర్ లైన్లో వెయిట్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో, నేను కోరపాటి ప్రకాశం అండి, కొత్తపట్నం, ప్రకాశం జిల్లా. చెప్పండి సార్. నమస్తే. నమస్తే. అయోధ్య రామ మందిరం అనేది విశిష్టమైన కార్యక్రమం, గొప్ప అద్భుతమైనండి. కానీ ఆంధ్రప్రదేశ్ లో రథం దగ్గర పెట్టనియండి, హిందూ విగ్రహాలు పగలగొట్టనియండి, అప్పుడు నరేంద్ర మోడీ గారికి ఇవన్నీ గణపడలేదా? ఇవాళ మన రామ మందిరం చేయటం అనేది చాలా గొప్ప విషయం. ఓకే, కానీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి విగ్రహాలు పగలగొడతాము, రథాలను తగలబెడుతుంటే అప్పుడు ఏడబోయింది నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన? అప్పుడు తెలియలేదు ఆయనకి. ఇది ఎలక్షన్ స్టంట్. వాస్తవానికి చేయటం అనేది మంచి కార్యక్రమమే, కాదనము. కాకపోతే ఇది ఓట్ల కోసం చేస్తున్న ఎన్నికల స్టంట్ అంటారా మీరు? వాస్తవం ఇదే. ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి ఎందుకు చేయలే? చేయొచ్చుగా. 5 సంవత్సరాల నుంచి ఈ రోజున ప్రజల్లోకి వచ్చి మేము 500 కోట్లు పెట్టి చేస్తున్నాము, 1000 కోట్లు పెట్టి చేస్తున్నాము అంటున్నారు. ఇప్పుడు ట్రైన్ చేస్తున్నారు. ట్రైన్ యొక్క ఛార్జీ ఎంతండి? ప్లాట్ఫామ్ టికెట్ ఎంతండి? వచ్చి వస్తువు మీద ఎక్స్ట్రా నూకి ఇట్లాంటివి చేస్తున్నాడు ఆయన. నేను అది చేస్తున్నా అన్నాడు. కానీ అయోధ్య రామ మందిరం అనేది సూపర్, మంచి కార్యక్రమే, కాదంటం లేదు. కానీ ఎందుకు కలర్ రాలేదు ఆయనకి అనేది మా ప్రశ్న అండి. అంటే తీర్పు వచ్చిన వెంటనే ఎందుకు మొదలు పెట్టలేదు? ఇప్పుడు ఈ చిట్ట చివరిలో ఎందుకు కడుతున్నారు అంటారా మీరు? అంటే ఇప్పుడు ప్రకాష్ రావు గారు, మీ మాటకి నేను విషయం చెప్పదలుచుకున్నా. అయోధ్య రామ మందిరం అంటే ఇప్పుడు మామూలుగా మన వీధి చివరిలో కట్టే గుడికి కూడా ఏ రాయితో కట్టాలి, ఎటువంటి తలుపులు దర్వాజాలు చేస్తే ఎటువంటి కలపని ఎంచుకోవాలి అని చాలా ప్లానింగ్లు ఉంటూ ఉంటాయి. ఆ కమిటీ మెంబర్స్కి కావచ్చు, ట్రస్ట్ వాళ్ళకి కావచ్చు. అలాంటిది 400-500 ఏళ్ల చరిత్ర కలిగిన అయోధ్య రామ మందిరాన్ని నిర్మించాలి అంటే ప్రతి వస్తువులోనూ వాడే ప్రతి వస్తువును చక్కగా ఎంచుకోవాలి. 2500 సంవత్సరాల వరకు భూకంపాలు వచ్చినా కూడా తట్టుకునే శక్తి ఉండే ఉక్కుని వాడుతున్నామని ఇలా ప్రతిదీ ఎంతో ఇదిగా ఎంతో క్షుణ్ణంగా ఎంచుకుంటూ కడుతున్నారు. కాబట్టి ఇంత సమయం పట్టింది అన్న వాదనకి మీరేమంటారు? మీరు మాట్లాడిన మాటలకి నేను చెప్పాను అంతే. మంచిదే, కరెక్టే, కార్యక్రమం మంచిదే. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఈ విగ్రహాలను పగలగొడతాము, హిందూ ధర్మగతి మరి రాళ్ళు విగ్రహాలను పగలగొడతాము, రథాలు తగలబడుతున్న కనీసం ఒక్క స్టేట్మెంట్ ఉందండి ఆయన దగ్గర నుంచి. అదే మా బాధ. ఓకే, ఇప్పుడు మీ కళ్ళ ముందు ఎన్నో హిందూ విగ్రహాలు ధ్వంసం అయ్యాయి, గుళ్ళను ధ్వంసం చేశారు ఊర్లలో. అంటే కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారు ఆ మారుమూల ప్రాంతానికి రావాల్సిన అవసరం ఉందా లేదా అని పక్కన పెడితే, ఎవరైనా హిందుత్వాన్ని కాపాడాలి, ధర్మాన్ని కాపాడాలి అనుకునేవారు రంగంలోకి దిగి ఎందుకు చేశారు, ఎవరు చేశారో అధిష్టానానికి మాత్రం ఫిర్యాదు చేసుకోవచ్చు. అయితే అయోధ్యనే మోడీ గారు ఎందుకు నిర్మించాలి, ఇవన్నీ ఎందుకు పట్టించుకోవట్లేదని మీరు సూటిగా మాట్లాడుతున్నారా? సూటిగా చెప్పండి. కరెక్ట్. అది ఇప్పుడు నరేంద్ర మోడీ గారే కాదు, ఆంధ్రాలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు నిద్రపోతున్నారా వీటిని గురించి? ఇవాళ హిందూ ధర్మం గుర్తొచ్చిందా వీళ్ళకి? ఇన్ని విగ్రహాలు పగలగొట్టి గుళ్ళను ధ్వంసం చేసి రథాలని తగలబెడితే కనీసం ఒక్క స్టేట్మెంట్ ఇచ్చినటువంటి బీజేపీ నాయకులు లేరండి. అదే చాలా బాధకుంది. ఓకే, మీరు అన్నది వాస్తవం అని ఒప్పుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు అధిష్టానంలో ఉన్న అధినేతలందరూ మారుమూల ప్రాంతాలకి రారు. ఎందుకంటే ఆయా సంబంధిత కార్యకర్తలు ఉంటారు, వారిపైన ఎమ్మెల్యేలు ఉంటారు, వారిపైన ఎంపీలు ఉంటారు, ఇలా పై అధికారులు ఉంటూ ఉంటారు స్టేజెస్ వారీగా ఆయా లెవెల్స్లో.
సో మీరు అన్నట్టుగా కింది స్థాయి వాళ్ళు చేయాల్సిన పనులు చేయలేదు కాబట్టి అధిష్టానానికి అప్రతిష్ట. మీరు అన్నట్టుగా చూస్తుంటే మీరు అన్నది కూడా ఒక కోణంగా తీసుకోవాలి, బీజేపీ సీరియస్గానే తీసుకోవాలి నేను చెప్తాను, ఎందుకంటే అధికారంలో ఉంది కాబట్టి. ఇప్పుడు అలా నాయకులు అంటూ ఆంధ్రాలో ఉన్నారు కదా, మరి ఎందుకు వాళ్ళు పట్టించుకోలేదు? కార్యక్రమాన్ని చేపడుతుందని కాంగ్రెస్ అని అంటుంది. కాంగ్రెస్ ఈ వ్యాఖ్యలు చేసినందుకు కానీ మీరేమంటారు? ప్రారంభోత్సవానికి కూడా రాము అని ఖరాఖండిగా చెప్పేశారు. అది తప్పేనండి. హిందూ ధర్మాన్ని అందరూ ఆచరించాలి. అది ఒకరికి సొత్తు కాదు, భారతీయులందరి సొత్తు. అది హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఓకే, రైట్. ప్రకాష్ రావు గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. ఇక ఈ అయోధ్య అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. హలో, నమస్తే అండి. సూటిగా అడుగుతున్నాను ఓ ప్రశ్న. ప్రారంభోత్సవానికి అందరూ రావాలని అనుకుంటూ ఉన్న వాళ్ళే, ఆహ్వానాలు అందిన ప్రతి ఒక్కరూ అయోధ్యకి వెళ్ళాలి, దర్శించుకోవాలని అనుకుంటూ ఆయా ఏర్పాట్లలో మునిగిపోయారు. అయితే కాంగ్రెస్ నుంచి మాత్రం ఆహ్వానాలు అందుకున్న వారు మేము రాము అని ఖరాఖండిగా చెప్పేశారు. మీరేమంటారు ఉమామహేశ్వరరావు గారు? ఇది కేవలం రాజకీయ పొలిటికల్ ఇష్యూ అండి. ఇది చేసుకుంటున్నారన్నమాట. ఎవరు చేస్తున్నారండి? కాంగ్రెస్ చేస్తుందా, బీజేపీ చేస్తుందా? ఎవరైతే రావాలని అంటున్నారో వాళ్ళు చేస్తున్నట్టే కదండి. ఇప్పుడు ఓకే, మనకి అయోధ్య రామ జన్మభూమి అనేటువంటిది మనకి 500 ఏళ్ల నుంచి కూడా పోరాటం చేసి తర్వాత ఇప్పటికీ మనం ఈ ప్రభుత్వంలో, అంటే ఈ ప్రభుత్వం కావచ్చు, తర్వాత ఇంకే ప్రభుత్వమే కావచ్చు, ఈ ప్రభుత్వంలో మనకి రావడం అనేటువంటిది సంతోషకరం. ఓకే, అలాగే మన హిందువుల యొక్క వాళ్ళ నమ్మకాన్ని మరింత బలపరచడానికి రామ మందిరాన్ని త్వరగా నిర్మించి ఇప్పుడు ఆ రామ మందిరాన్ని ప్రతిష్ట కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషకరం అండి. ఇప్పుడు ఆహ్వానాన్ని తిరస్కరించడం అనేటువంటిది చాలా బాధాకరం అండి. ఇది మాత్రం ఇది కేవలం ఏంటంటే రాజకీయ ఇది చేయడానికి వాళ్ళు చేస్తున్న నా అభిప్రాయం అండి ఇది. ఓకే, అంటే ఉమామహేశ్వరరావు గారు, అంటే ఇప్పుడు కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర అని, భారత్ జోడో న్యాయ యాత్ర అని, అంటే జోడో అంటే కలుపుకొని పోయే విధంగా పేరు పెట్టి యాత్రలు చేస్తున్నప్పుడు ఈ విషయంలో ఎందుకు కలవలేకపోయిందని మీరు అనుకుంటున్నారు? అది కరెక్ట్. మీరు అడిగేది ఇప్పుడు జోడో యాత్ర చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నారు? ఓట్ల కోసం చేస్తున్నారండి. ఇది గతంలో మన రాష్ట్రంలోని ఎన్నో దేవాలయాలను కూల్చారు, అదే విగ్రహాలు కూల్చారు. ఓకే, అలాగే రథాన్ని తగలబెట్టారు. ఏనాడైనా సరే ఈ విషయం గురించి ప్రశ్నించారా? ఎవరైనా స్పందించారా? చెప్పండి. ఎవరు స్పందించలేదు. ఈనాడు ఒక మహత్తరకరమైనటువంటి కార్యక్రమం చేస్తున్నప్పుడు వ్యతిరేకించినటువంటిది చాలా బాధాకర విషయం అండి ఇది. ఓకే, ఇప్పుడు మన సంస్కృతి సాంప్రదాయాలు విభేదించే వాళ్ళు ఇలా చేస్తారండి. ఇది భారతదేశంలో ఉంటూ కేవలం మన సంస్కృతిని, మన సాంప్రదాయాల్ని వాళ్ళు మట్టి కల్పించడానికి చేస్తున్నటువంటి ఒక కుట్ర. ఇది రాజకీయ కుట్ర. ఇది వాస్తవం చెప్పాలంటే రాజకీయ కుట్ర ఇది. అయితే బీజేపీ ఓట్ల కోసమే ఈ గుడి నిర్మాణం శరవేగంగా పూర్తి చేస్తోంది, ప్రారంభోత్సవం కూడా గుడి పూర్తి కాకుండానే మొదలు పెట్టేసింది అని అంటున్నారు. మీరేమంటారు? బీజేపీ ఓట్ల కోసం చేస్తుంది అని మీకు అనిపిస్తోందా? ఇది లేదండి. ఇది ఎందుకంటే ఎవరు మంచి చేసింది సరే వాళ్ళపైన బురద జల్లడం అనేటువంటిది ఇది కామన్ అయిపోయింది అనమాట. ఎవరైనా మంచి చేస్తారు అనుకోండి, ఎవరైనా మంచి చేస్తే వారిని ఇప్పుడున్నటువంటి మనుషుల యొక్క వ్యక్తిత్వం ఏంటంటే వాళ్ళని ఎలాగైనా సరే వాళ్ళపై బురద జల్లాలి, వాళ్ళని ఎంతవరకు అయినా సరే వాళ్ళని అక్కడ స్థాయికి దించాలనేటువంటి కుట్రపూరితమైనటువంటి వ్యాఖ్యలండి ఇవి. అంటే ఉమామహేశ్వర్, నేను ఒక ప్రశ్న ఏంటంటే మీకు, అంటే మీరు కొంచెం క్లారిటీగా మీకు చెప్తున్నారు కాబట్టి మీవేనో మీకు క్లారిటీ ఉంది కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. బీజేపీ అధికారం ఉండగానే తీర్పు వచ్చింది కాబట్టి బీజేపీ ఉద్దేశం ఇలా కూడా అయ్యి ఉంటుందేమో అన్నట్టుగా నేను ఒకటి ప్రశ్న అడుగుతున్నాను. ఏంటంటే మళ్ళీ అధికారంలోకి ఏ పార్టీ అయినా రావచ్చు, బీజేపీ కాకుండా ఏ ఇతర పార్టీ వచ్చినా ఈ గుడి అంశం అసలు లేవనెత్తుతుందో లేదో, గుడి కడతారో లేదో అన్న ఆలోచనతో మోడీ తాను అధికారంలో ఉండగానే పూర్తి చేయాలి అన్న సంకల్పంతో గుడి కడుతున్నారు అనుకోవచ్చా? అనుకోవచ్చండి. ఇప్పుడు రామ మందిరాన్ని మధ్యలో ఆపేసినట్లయితే వచ్చేటువంటి ప్రభుత్వం పూర్తి సంపూర్ణం చేస్తారని అయినటువంటి ఇదేమన్నా ఉందండి? గ్యారంటీ ఉందా? కనీసం ఎప్పుడైనా సరే రామ మందిరం గురించి ఏనాడైనా సరే వాళ్ళు జోడో యాత్ర అంటారు కదా, ఇన్నిసార్లు మాట్లాడారు. రామ మందిరం గురించి, అయోధ్య రామ జన్మభూమి గురించి కానీ ఎక్కడైనా ఒక్క విషయాన్ని కూడా ప్రస్తావించారా? ప్రస్తావించలేదు. ఎక్కడ కూడా మేము చూస్తున్నాం కదండి, ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. ఇది కేవలం వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీ ఓటు బ్యాంకింగ్ కోసం చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇవి. ఓకే,
ఈ మైనారిటీ ఓట్ బ్యాంకింగ్ కోసం వాళ్ళు చేస్తున్నారండి ఇది. ఓకే, అంటే ఇంకో విషయం హిందువుల ఏంటంటే ఓట్లు వాళ్ళు నిజంగానే చేసేటువంటి హిందూ వాళ్ళు చేసే వ్యతిరేకి అయితే వ్యాఖ్యలు ఇక్కడ హిందువుల ఓట్లు కాంగ్రెస్కి అక్కర్లేదంటారా? అక్కర్లేదని ఆ పార్టీ అనుకుంటుందా? వాళ్ళు అనుకుంటున్నారంటే జోడో యాత్ర చేస్తున్నారండి. వాళ్ళు దేనికి చేస్తున్నారు? అందరిని కలుపుకుంటూ పోతున్నారు అంటారు. ఎక్కడైనా సరే మన ధర్మాన్ని గురించి ఎక్కడైనా సరే పాజిటివ్ గా మాట్లాడారా? ఓకే, మాట్లాడలేదండి. ఎక్కడ కూడా మాట్లాడలేదు. నేను చూస్తాను, ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఈనాడు బీజేపీ ప్రభుత్వం ఉంటుండగా బీజేపీ ప్రభుత్వం నిర్మిస్తున్నట్టు వాళ్ళు అనుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే విశ్వ హిందూ పరిషత్తు అలాగే ఈ రామతీర్థ క్షేత్ర ట్రస్ట్ అనేటువంటి ట్రస్ట్ నుంచి పోయి నిర్మించబడినటువంటి కోవిలండి ఇది, మందిరం. ఓకే, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఎంత అండి ఇచ్చింది రామ మందిరానికి? ₹1 అండి. ఒక ప్రభుత్వం నుంచి ప్రభుత్వ ధనం ₹1 మాత్రమే ఇచ్చింది. అవును, కోట్లలో విరాళాలు వచ్చాయి. వేల కోట్లు విరాళాలు వచ్చాయండి. అందులో మేము కూడా భాగస్వాములు అవ్వడం చాలా అదృష్టకరంగా భావిస్తున్నాం. కొన్ని కోట్ల విరాళాలు వచ్చాయి. ఈ విరాళాలతో మన రామ మందిరం మనం నిర్మించుకుంటున్నాం. అదే ఒక పెట్టుబడి పెట్టే చాలా మంది ఉన్నారండి, ధనికులు ఉన్నారు, చాలా మంది పారిశ్రామికవేత్తలు చాలా మంది ఉన్నారు. కానీ ఎందుకు వాళ్ళకి అవకాశం ఇవ్వలేదంటే ఇది ప్రతి ఒక్కరి ఆలయం. రామ మందిరం అనేటువంటి భారతదేశానికి అందరి యొక్క ఆలయం కాబట్టి. చాలా బాగా చెప్పారు. ప్రజల సొమ్ముతో ప్రజలు నిర్మించుకుంటున్న ప్రజల ఆలయం అని మీరు చెప్పారు, అంతేనా? అవునండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఉమామహేశ్వరరావు గారు. చాలా బాగా మీ స్పందనని వ్యక్తపరిచారు. ఒక విషయం క్లారిటీ ఏమి ఇచ్చారు అంటే రాజకీయ పరంగా కాదు, ఇది ప్రజల విరాళాలతో, అంటే ప్రజల డబ్బుతో ప్రజలే నిర్మించుకుంటున్న ప్రజలకు చెందిన ఆలయం, హిందుత్వ ఆలయం అని మీరు చెప్పారు. చాలా గొప్పగా చెప్పారు. అలాగే ఈ అయోధ్య అంశానికి సంబంధించి ఈ రాజకీయ వివాదాలు రేకెత్తుతున్న ఈ అంశం గురించి మాట్లాడడానికి మరో కాలర్ మనతో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. మేడం. హలో, నమస్తే మేడం. నమస్తే అండి. చూస్తూ ఉన్నారు కదా, అయోధ్య గురించి మాట్లాడుకుంటూ ఉన్న పలు కాలర్స్ కూడా వాళ్ళ స్పందనని తెలియజేస్తున్నారు. మరి మీరేమంటారు? అయోధ్య రామ మందిరం గురించి ఏం మాట్లాడతారు? రామ మందిరాన్ని రాజకీయం చేస్తుంటే ఏం మాట్లాడతారు? ఈ రామ మందిరం మీద రాజకీయం చేయడం అనేది చాలా బుద్ధి తక్కువ పని ఒకటండి. ఎందుకంటే రామ మందిరం అనేది హిందువులందరూ కలిసి ఒక ట్రస్ట్ ఏర్పడి నిర్మిస్తున్న ఒక ఆలయం అన్నమాట. దాదాపు ఇప్పుడున్న సంఖ్య ప్రకారం చూస్తే దాదాపు 130 కోట్ల మంది ఒక ఆరాధించే ఒక దేవుడి కొలువై ఉండే ఒక ప్రాంతం అన్నమాట. దానికోసము అందరు హిందువులందరూ కలిసి విరాళం ఇచ్చి ఆ ఆలయాన్ని అభివృద్ధి కొత్తగా నిర్మించుకుని ఆ పూజలు చేసి ప్రారంభోత్సవం చేస్తున్న క్రమంలో ఈ రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ గా ఈ ఆలయ నిర్మాణానికి ఎలాంటి డబ్బులు కూడా కేటాయించలేదు. కాకపోతే ఏంటంటే అయోధ్య ప్రాంతాన్ని డెవలప్ చేయడానికి, అంటే భవిష్యత్తు కాలంలో రాబోయే కాలంలో అయోధ్యలో మంచి వనరులు ఉత్పత్తి అయ్యేలా అన్ని టూరిజం పరంగా డెవలప్ చేయడానికి మాత్రం ప్రణాళికలు చేసింది. ప్రణాళికలు చేస్తుంది అటు అక్కడ యూపీ ప్రభుత్వం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతే తప్పగా దీనికి గవర్నమెంట్ కి ఎలాంటి సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే 130 కోట్ల భారత హిందువులను రిప్రజెంట్ చేసే ఆలయం కాబట్టి ఒక భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఆరాధించే దైవం ఏంటంటే శ్రీరాముడు తప్ప ఎవరు లేరు. కాబట్టి అంత చేస్తున్న కార్యక్రమానికి మేము ఇది రాజకీయంగా వాడుకుంటున్నారు అనే ఒక కాంగ్రెస్ వాదన అనేది సరైనది కాదు. ఎందుకంటే మీరు ఈ రామాలయానికి రాకపోవడం అనేది ఒక హిందువులకు వ్యతిరేకంగా చేసిన ప్రయత్నంగా భావించే అవకాశం అయితే చాలా వరకు ఉంటది. అయితే ఇదే పేరుతో భారత్ జోడో యాత్ర ఎందుకు చేస్తున్నట్టు అంటే ఇప్పుడు భారత్ జోడో యాత్ర అంటే భారతీయులందరూ ఏకం చేసే యాత్ర అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. కలుపుకుని వెళ్ళాల్సిన ఇప్పుడు మేడం ఏమన్నా విడిపోయి ఉన్నారా? భారతీయులు ఏమన్నా లేరు కదా, విడిపోయి లేరు కదా. ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం పదే ఏం చెప్తుందంటే సెక్యులర్ దేశం అంటారు. ఈ సెక్యులర్ అనే పదం ఎప్పుడు వచ్చింది? 1976వ సంవత్సరంలో 72వ రాజ్యాంగ సవరణ ద్వారా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ మైనారిటీ ఓట్ల కోసం బంగ్లాదేశ్, మయన్మార్ ప్రాంతాల నుంచి, అదేవిధంగా పాకిస్తాన్ ప్రాంతాల నుంచి భారతదేశంలో బతకడం కోసం వచ్చిన వాళ్ళ ఓట్ల కోసం, అది ఎలక్షన్లో గెలవడం కోసం, అధికారంలో రావడం కోసం ఈ సెక్యులర్ అనే పదం తీసుకోవడం జరిగింది. వీళ్ళందరూ ఎక్కడి నుంచి పైనుంచి ఏమైనా ఉన్నట్టున్నా ఊడిపడ్డరా? వీళ్ళందరూ ఒకప్పుడు భారతీయులే. అటు సిక్కులు అయితే ఏమైంది, ముస్లింలు అయితే ఏమైంది, జైనులు అయితే ఏమైంది, బౌద్ధులు అయితే ఏమైంది, క్రిస్టియన్లు అయితే వీళ్ళందరూ భారతీయులే ఒకప్పుడు. కానీ ఒకప్పుడు భారతీయులు హిందూ మతాన్ని అనుకోవడానికి వైదిక మతాన్ని
వైదిక మతాన్ని అనుసరించే వాళ్ళని మొత్తం అణచివేయడానికి, మొత్తం హిందూ మతమే లేకుండా, హిందూ ధర్మమే లేకుండా, సనాతన ధర్మమే లేకుండా చేయడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ దాదాపు 56 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించింది. అందుకు అనుగుణంగానే ఇక్కడ ఈ భారతదేశంలో సనాతన ధర్మం లేకుండా చేయడానికి గట్టి నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీ అప్పటి పాలకులు రాజీవ్ గాంధీ అయితేనేమి, ఇందిరాగాంధీ అయితేనేమి, నెహ్రూ అయితేనేమి వీళ్ళందరూ గట్టి ప్రయత్నాలు చేశారు. సురేందర్ గారు, మీరు ఒక మాట చెప్పారు, ఇప్పుడు భారతీయులు ఎవరు విడిపోయారని వీళ్ళంతా భారత్ జోడో అని చెప్పి కలుపుకుపోయే ప్రయత్నం చేస్తున్నారని మీరు అన్నారు కదా. అంటే ఇప్పుడు న్యాయం, ధర్మం, మేము అధికారంలోకి వస్తే ధర్మపరంగా పరిపాలిస్తాం, న్యాయం, ధర్మం, నీతి, నిజాయితీ అని చెప్తూ ఉంటారు. మరి ధర్మం అంటేనే గుర్తొచ్చేది దేవుళ్ళలో రాముడు. అంటే వేరే దేవుళ్ళు ధర్మం అంటే గుర్తుకు రారని కాదు, రాముడు అంటేనే ధర్మాన్ని పరిపాలించాడు అన్న ఆ వ్యాఖ్య ఎవరి మైండ్లోంచి పోతుంది, హిందువుల మైండ్లోంచి. అలాంటి న్యాయాన్ని, ధర్మాన్ని మేము పరిపాలిస్తాం అధికారంలోకి వచ్చాకని చెప్పేవాళ్ళు ప్రారంభోత్సవానికి రాను అని ఎందుకు అన్నారు అని మీరు అనుకుంటున్నారు? ఎందుకు అన్నారంటే మేడం, ఇప్పుడు ఈ అయోధ్య రామాలయాన్ని కడితే దాదాపు హిందువులందరూ ఒకటైపోతారు. ఇవి ఒకటైపోతారు. ఈ అయోధ్య రామ మందిర నిర్మాణానికి ముఖ్య పాత్ర వహించింది ఎవరు అనంటే ప్రత్యక్షంగా అంటే బాబాటంగా ప్రపంచానికి తెలిసిన అంశం ఏంటంటే బీజేపీ. అంటే ఇప్పుడు ఈ రామాలయం ప్రారంభోత్సవం జరిగితే ఈ మంచి పేరంతా బీజేపీకి వెళ్ళిపోతుంది. దానివల్ల బీజేపీ వచ్చే ఎలక్షన్ లో గెలిచే అవకాశం ఉంది. కాబట్టి ఏదో ఇది రాజకీయంగా ఒక మతలబు తీసుకొచ్చి రాజకీయంగా దుమారం రేపి కొంతమంది హిందువులను అటు కాకుండా ఇటు కాకుండా సందిగ్ధంలో ఉన్న, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న హిందువులను బీజేపీ మళ్ళకుండా చేసే ప్రయత్నంలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ మేము అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి వెళ్ళామని స్పష్టం చేస్తూ ఇండైరెక్ట్ గా ఒక రాజకీయ కోణంలో ఈ ప్రకటన చేయడం జరిగింది మేడం. అంతే తప్ప వేరే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి వేరే ఉద్దేశం ఏం లేదు. ఎందుకంటే 2014లో కాంగ్రెస్ ప్రభుత్వం కనుక అధికారంలోకి వచ్చి ఉంటే హిందువుల పరిస్థితి దారుణంగా తయారయ్యేది. ఎందుకంటే ఈ హిందువులు ముఖ్యంగా సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు పెళ్లిళ్ళు గాని, పేరంటాలు గాని, శుభకార్యాలు గాని, చావు గాని, తద్దిన గాని ఏదైనా జరుపుకోవాలంటే అక్కడ ఏ ప్రాంతాల్లో జరుపుకునే కార్యక్రమాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో అక్కడ ఎవరైతే ఉన్నారో ముస్లింలు గాని, క్రిస్తవులు గాని, అటు బౌద్ధులు కానీ, ఇటు సిక్కులు కానీ ఉన్నటువంటి ఉంటే మాత్రం వాళ్ళ పర్మిషన్ తీసుకున్నాకనే హిందువులు శుభకార్యాలు జరుపుకోవడానికి అవకాశం ఉండే విధంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసింది అనమాట. అయితే మన సనాతన ధర్మం పాటించి హిందువుల అదృష్టం ఏంటంటే 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆ చట్టం అనేది వెనక వెళ్ళిపోయింది. అంటే సురేందర్ గారు, ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉన్నప్పుడే సుప్రీంకోర్టు తీర్పు అయోధ్యకి అనుకూలంగా ఇచ్చింది కాబట్టి గుడి నిర్మాణం కట్టేస్తుంది. అంటే గుడి నిర్మాణం చేపట్టింది బీజేపీ. అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు సుప్రీంకోర్టు తీర్పు అసలు ఇచ్చేది అంటే కోర్ట్స్ అన్నాక ఇండిపెండెంట్ బాడీ, ఏ పార్టీకి వత్తాసు పలికే ఛాన్స్ కోర్టులు తీసుకోవు. కోర్టు ఏం చెప్తే అది ఎంత పెద్ద పార్టీ అయినా ఫాలో అవ్వాల్సిందే. ఆ విషయం పక్కన పెడితే నిజంగానే తీర్పు వెలువడిన టైంలో కాంగ్రెసే ఉంటే బీజేపీ కాకుండా ఇంకా ఏ పార్టీ ఉన్నా, కాంగ్రెస్ కాకుండా ఏ పార్టీ ఉన్నా గుడి నిర్మాణం అసలు తలపెట్టుకునేవారేనా? మీరేం చెప్తారు? అసలు తలపెట్ట నిర్మాణం మొదలు అవుతున్న విషయం పక్క పెడితే అసలు ఆ తీర్పే వెలువడేది కాదు. ఎందుకంటే ఈ అయోధ్య రామ మందిరాన్ని గతంలో ఈ ముస్లిం వాళ్ళు కూలగొట్టడం జరిగింది, దాని ప్లేస్ లో మసీదుని కట్టడం జరిగిందని స్వతంత్రం వచ్చిన అంటే కొత్తగా రాజ్యాంగం ఏర్పడిన మొదట్లోనే దీని మీద కేసులు వేయడం జరిగింది, ఏది రామ మందిరం కోసం. అయితే ఇన్ని సంవత్సరాలు దాదాపు 1996 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి అన్ని రోజులు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తీర్పును వెలువరించేలాగా ముందస్తు చర్యలు తీసుకునే విధంగా అంటే తీర్పు వచ్చేలా ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా దాన్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తేనే అందులో నుంచి ఆ అణగదొక్కబడిన ఆ విషయాల నుంచి పైకి లేచిన ఒక ఉద్యమాలాగా పైకి లేచిందే బీజేపీ. కాబట్టి బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ఏవేవైతే కేసులు పెండింగ్ లో ఉన్నాయో ఆ కేసులన్నింటినీ పైకి తీసుకొచ్చి ఒక ప్రోత్సహించేలాగా విశ్వ హిందూ పరిషత్ అయితేనేమి, ఇతర విశ్వ హిందూ ధర్మం ప్రచార పరిషత్ లాంటి సంఘాలు అయితేనేమి ఇవన్నీ కూడా ఏం చేసినాయంటే ఇవన్నీ సంఘాలన్నీ కలిసి ఏవేవైతే కేసులు అంటే హిందూ ధర్మానికి సనాతన ధర్మానికి పెండింగ్ లో ఉన్న కేసులు ఏవేవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ ముందుకు జరపడం అనేది స్టార్ట్ అయింది అనమాట. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అలా చేయలేదు కాంగ్రెస్ గవర్నమెంట్. ముఖ్యంగా ఏంటంటే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే హిందూ వ్యతిరేకి. ఇప్పుడు ఒక విషయం మేడం, మన భారత తొలి ప్రధాని నెహ్రూ ఉన్నారు. నెహ్రూ డైరెక్ట్ గా అప్పట్లో ఏమన్నాడంటే హిందూ మతాన్ని చాలా చీప్ గా నీచంగా మాట్లాడిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది, మొదటి ప్రధాని నెహ్రూకు ఉంది. ఆ తర్వాత అదే ఇందిరాగాంధీ ఫాలో అయ్యారు, అదే రాజీవ్ గాంధీ ఫాలో అయ్యారు, అదే మన సోనియా గాంధీ ఫాలో అయ్యారు. ఇప్పుడు అదే విషయాన్ని రాహుల్ గాంధీ ఫాలో అవుతున్నారు. దాంట్లో విషయంలో ఏ మాత్రం కూడా వెనక అడిగేసి ఆలోచన లేదు.
ఎందుకంటే ఒకటి మేడం, ఈ భారతదేశం అంటేనే సనాతన ధర్మానికి నెలవు పుట్టినిల్లు. ప్రపంచం కళ్ళు తెరవక ముందుకే విశ్వాంతరాలు దాటిన మేధాశక్తి భారతదేశంలో, భారతీయ సంస్కృతిలో నిమిడీకృతమై ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా చేస్తుంది. కాబట్టి దీనిలో సంకోచించాల్సిన అవసరం లేదు. అయోధ్య రామ మందిరానికి వాళ్ళు వచ్చినా రాకపోయినా హిందువులందరూ ఖచ్చితంగా వెళ్తారు, వెళ్లాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది. రైట్ సురేందర్ గారు, చాలా 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 విలువైన మీ స్పందన తెలియజేశారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అని చాలా గొప్పగా కూడా చెప్పారు. చాలా గొప్ప విషయాల్ని తీసుకొచ్చారన్నమాట స్క్రీన్ పైకి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి అయోధ్య అంశానికి సంబంధించి మిశ్రమ స్పందన అయితే వినిపిస్తూ ఉంది. అంటే రాజకీయం చేయడం తగదు అంటూనే ఇవి ఎన్నికల స్టంట్ అని ఒక పార్టీకి సంబంధించి బురద చల్లే మాటలు మాట్లాడినప్పటికీ నిజంగానే ఎన్నికల స్టంట్గా కనుక ఈ అయోధ్య అంశాన్ని తీసుకుంటే ఆయా పార్టీలు ఒక పార్టీకి ప్లస్ అవుతుంది, ఒక పార్టీ ఖచ్చితంగా మైనస్ అవుతుంది ఈ అంశం అనేది మాత్రం ఒక వాదన అయితే గట్టిగా వినిపిస్తూ ఉంది. మరి ఇది ప్రజల సొమ్ముతో, ప్రజల డబ్బుతో, విరాళాల రూపంలో ప్రజలే నిర్మించుకుంటున్న ప్రజా ఆలయం అని ఒక కాలర్ చెప్పారు. మరి బీజేపీ ఏదైతే మంచి పేరుని మూటగట్టుకుంటుందో రాజకీయ పరంగా కొన్ని వ్యాఖ్యలైతే బీజేపీ విమర్శలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా ఇప్పుడు కనిపిస్తూ ఉంది. మరి బీజేపీ ఈ వ్యాఖ్యల్ని, ఈ విమర్శల్ని ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. మరో వారం రోజుల్లో అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం అయితే జరగనుంది. మరి కాంగ్రెస్ ఆ పార్టీయే కాకుండా ఇతర పార్టీలు, అసలు ఈ రాజకీయ పార్టీలన్నీ అసలు ఎలా వ్యవహరించనున్నాయి అనేది వేసి చూడాలి. మరి హిందువుల ఏళ్ల నాటి కళ సాకారం అవబోతుంది మరో వారం రోజుల్లో. చూడాలి అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం ఎంత అట్టహాసంగా జరుపుతారో చూద్దాం. అందరం వేచి చూస్తున్నారు కాబట్టి మనం కూడా ఆ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరగాలి, ఘనంగా జరగాలని కోరుకుంటూ ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ 6 TV. సామాన్యుడు ఆరో ప్రాణం.